హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ డైలీ వ్లాగ్స్. అయితే ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ 20 years ఓల్డ్. అంటే నా 20 years ఓల్డ్ అయితే నేను టీనేజ్లో నా ఆయిల్ అండ్ యాక్నీ స్కిన్ వల్ల నేను ఏమేమి యూస్ చేశాను, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఫైనల్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే చాలామంది యాక్నీ రిలేటెడ్ ఏంటంటే నాకు చాలా సజెషన్స్ ఇచ్చేవారు. ఇది పసుపు యూస్ చేయు, లేదా అలోవెరా యూస్ చేయు, అవన్నీ యూస్ చేయడం వల్ల పోతుంది అని చెప్పి ఇలా డైలీ నా ఫేస్ ఎవరైనా నాతో మాట్లాడారంటే నా ఫేస్ రిలేటెడ్ సజెషన్స్ ఇవ్వడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది పని అయిపోయింది. అది మనకి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే మన ఫేస్ చూడగానే మనకు అలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటే చిరాకు వస్తుంది. సర్లే అని చెప్పి నేను కొంతమంది జెన్యున్గా చెప్తున్నారని చెప్పి కొన్ని క్రీమ్స్ కూడా ట్రై చేశాను. బట్ అస్సలు వర్క్ అవ్వలేదు. ఇంకా నాకేంటంటే పింపుల్స్ బాగా ఇంక్రీజ్ అయిపోయాయి. ఇంకా యాక్నీ స్ప్రెడ్ అయిపోయింది. ముందు ఏంటంటే జస్ట్ బుగ్గల వరకు ఉండేది, అది అలా మొత్తం ఇయర్ వరకు, పైన ఐస్ నుంచి అలాగ ఐబ్రో సైడ్స్ అంతా అది అలా స్ప్రెడ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఫైనల్లీ నేను ఇంకా లాభం లేదు, ఏమైతే అది అయింది, డబ్బులు పోయినా పర్లేదు, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దాము, వాళ్ళు చెప్పే మెడిసిన్ యూస్ చేద్దాం, ఆఫ్టర్ ఏమైతే అది అవ్వని అని చెప్పి నేను వెళ్ళడం అనేది జరిగింది. ఆ స్కిన్ స్పెషలిస్ట్ ఏంటంటే వీక్లీ వన్స్ వస్తారు, అది మండే. నేను లాస్ట్ 2 weeksగా ట్రై చేస్తున్నాను, బట్ ఈ మండే అయ్యింది. సో నేను ఏమేమి చేశారు, ఏమేమి మెడిసిన్స్ ఇచ్చారు అనేది అంతా ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏంటంటే ఫస్ట్ నాకు వెళ్ళగానే మేడం చూసి మెడికల్ టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్. ఏంటంటే ఆ బ్లడ్ టెస్ట్ నాకు కొంచెం నేను ఫ్యాటీ ఉంటాను, మోర్ ఫ్యాటీ కాదు, బట్ ఏమో ఫ్యాట్ వల్ల లేదా కొలెస్ట్రాల్ ఏమైనా వల్ల కూడా నాకు పింపుల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా, ఇది కూడా ఏమైనా నాకు ఒక కాజ్ ఏమో పింపుల్స్ రావడానికి అని చెప్పి ఈ టెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టెస్ట్లో ఏమైందంటే నాకు బ్లడ్ టెస్ట్ అంతా నార్మల్గా ఉంది. దాని రిపోర్ట్ కూడా ఇక్కడ పెట్టాను, ఒకసారి మీరు చెక్ చేయండి, ఫొటోస్లో వీడియోలో ఉంటుంది. అయితే బ్లడ్ టెస్ట్ తర్వాత నాకు ఏంటి మెడిసిన్ ఏమి ఇచ్చారు, అవి ఎలా యూజ్ చేయమన్నారు, ఎందుకు యూజ్ అవుతుంది అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఓకేనా? అయితే ఫస్ట్ నాకు 5 products అండ్ ట్యాబ్లెట్స్ బోత్ కలిపి నాకు సజెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏంటేంటి ఉన్నాయంటే, ఒకటి సన్ స్క్రీన్ ఉంది, అండ్ సోప్, అండ్ నైట్ క్రీమ్, అండ్ 2 types ఆఫ్ ట్యాబ్లెట్స్. అండ్ నేను లిప్ బామ్ అనేది నేను యాడ్ చేశాను. అది కూడా ఎందుకు యాడ్ చేశాను, అది దాని వెనుక రీజన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ వచ్చి మనకి సోప్ ఒకటి ఇచ్చారు. ఇది ఎందుకంటే ఈ సోప్ వల్ల ఏంటంటే మనకి యాక్నీ అనేది బాగా క్లియర్ చేస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఆయిల్ ఎప్పుడు అలాగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. ఈ సోప్ యూస్ చేయడం వల్ల డెడ్ స్కిన్ పోయి అలానే ఆయిల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా రిడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఏంటి, ఈ సోప్ యూస్ చేసి 3 hours మన ఫేస్ డ్రైగా ఉంటుంది, సో ఆయిల్ ఇంక్రీజ్ అవ్వదు. దానివల్ల ఆటోమేటిక్గా ఆయిల్ రిడ్యూస్ అవుతుంది, సో మన పింపుల్స్ కూడా తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సోప్ అనేది అలా వర్క్ అవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చి 273 అరౌండ్ అలా పడింది, 280. నేను కాస్ట్ అవన్నీ మెన్షన్ చేశాను, మీకు లింక్స్ కూడా కావాలంటే ప్రొవైడ్ చేస్తాను. తర్వాత నాకు ఒక క్యాప్సిల్స్ అనేవి ఇచ్చారు. ఈ క్యాప్సిల్సే బాగా యూజ్ అవుతాయంట. ఇదేంటంటే ఇంటర్నల్ యూజ్. ఇక్కడ నేను దాని గురించి ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా నేను గూగుల్లో చెక్ చేశాను, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ చేసి తర్వాత ఇదంతా అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్యాబ్లెట్స్ కూడా ఏంటంటే మన బాడీ లోపల నుంచి మనకి యాక్నీకి ఇంక్రీజ్ అవ్వడానికి ఏమైతే రీజన్స్ ఉన్నాయో అవన్నిటిని సాల్వ్ చేసి యాక్నీని రెడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ అనేవి అలా యూజ్ అవుతుంది. ఈ ట్యాబ్లెట్స్ కాస్ట్ వచ్చి 240 అరౌండ్ అలా అయింది. మీకు అంటే కొన్ని మెడికల్ షాప్లో డిస్కౌంట్స్ వల్ల మీకు ఇంకా తక్కువకు కూడా రావచ్చు, ఆన్లైన్లో అయితే ఇంకా తక్కువకు ఉంటాయి. మీకు ఏ లింక్ కావాలన్నా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, జస్ట్ కామెంట్ చేయండి. ఈ ట్యాబ్లెట్స్ తర్వాత ఇంకేమి ఇచ్చారంటే నాకు ఇంకో ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ట్యాబ్లెట్ వీక్లీ 3 times వేయమన్నారు, డైలీ వేయొద్దన్నారు, అండ్ నైట్, అది కూడా వీక్లో మండే, ట్యూస్డే, వెన్స్డే. ఎందుకంటే
ఇదేంటంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్. అంటే ఇప్పుడు నాకేమైనా బాడీలో సమ్ పార్ట్స్‌లో గానీ, లేదా ఇయర్ దగ్గర, ఏవైనా నోస్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంటే ఇది క్లియర్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల గూడా ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటది బాడీలో. సో, నెక్స్ట్ నాకు సన్ స్క్రీన్ ఇచ్చారు. ఈ సన్ స్క్రీన్ ఏంటంటే ఆయిల్ ఫ్రీ అండ్ నాన్ గ్రీజీ అండ్ SPF 50+ అండ్ PA+++. సో, ఏంటంటే ఇది మనకి సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈ సన్ స్క్రీన్ ఎందుకు ఇచ్చారు అంటే, నేను కూడా ఇదే ఫస్ట్ టైం డాక్టర్ సజెస్ట్ చేసిన తర్వాత ఈ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం. దీని కాస్ట్ అరౌండ్ 730. ఈ సన్ స్క్రీన్ దేనికంటే, నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా క్యాప్సిల్స్. ఆ క్యాప్సిల్స్ ఏంటంటే మన స్కిన్ని ఈ యాక్ని నుంచి ప్రొటెక్ట్ చేస్తూ సెన్సిటివ్ అవుతుంది. బాగా సెన్సిటివ్ అవ్వడం వల్ల ఏంటంటే మనం హీట్లోకి కానీ, లేదా సమ్మర్ కదా, సో బయటికి అవుట్ సైడ్ ఏమైనా ఎండలో వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది ఆ సెన్సిటివ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ సన్లైట్ని తట్టుకోలేదు. సో ఈ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ఇంట్లో కుక్ చేసినా లేదా బయటికి వెళ్ళినా మనకి స్కిన్ ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ సన్ స్క్రీన్ అనేది నేను కంపల్సరీ అని చెప్పి తీసుకున్నాను. ఫస్ట్ వద్దనుకున్నా సరే. ఇదేంటంటే ఈ సన్ స్క్రీన్ స్పెషల్గా డాక్టర్ సజెస్ట్ చేశారు కదా, ఇది బాగా ఎవరికి యూజ్ అవుతుందంటే ఆయిలీ అండ్ యాక్ని స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ వచ్చి నైట్ క్రీమ్ ఇచ్చారు. ఇదేంటంటే ఒక జెల్. ఇది పింపుల్స్ని రిడ్యూస్ చేస్తుంది. ఈ జెల్ రాయడం వల్ల ఏంటంటే ఫేస్ డ్రై అయిపోతుంది. సో మనకి ఆటోమేటిక్గా ఫేస్ డ్రై అవ్వడం వల్ల పింపుల్స్ కూడా రిడ్యూస్ అవుతాయి. ఇది కూడా నాకు అరౌండ్ 230 ఎంతో పడింది. మీకు కావాలంటే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదిగోండి, దీని యూజెస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి టైం ఉంటే చూసుకోండి. అవన్నీ ఎందుకు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఇచ్చాను. అండ్ విష్కేర్ లిప్ బామ్ నేను యూజ్ చేస్తున్నాను. ఇది కూడా SPF 50 PA+++. ఇది ఎందుకంటే లిప్ కేర్ ఎందుకు నాకు యూజ్ చేయమని డాక్టర్ సజెస్ట్ చేశారంటే, యాక్చువల్లీ డాక్టర్ నాకు ఏం చెప్పారంటే వ్యాజ్లిన్ అయినా యూజ్ చేయండి, నో ప్రాబ్లం అన్నారు. బట్ నేను విష్కేర్ తీసుకున్నాను, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి, ఐస్ కూడా డ్రై అయిపోతాయి. సో కంటిన్యూస్గా వాటర్ తీసుకోవాలి. లిప్స్ డ్రై అయిపోవడం వల్ల వ్యాజ్లిన్ కూడా అప్లై చేస్తూ ఉండాలని చెప్పారు. సో నేను అందుకు ఇది అడిషనల్గా యాడ్ చేసుకున్నాను. ఈ లిప్ బామ్ విష్కేర్ లిప్ బామ్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది కూడా ప్రొటెక్ట్ ఇస్తుంది సన్ డ్యామేజెస్ నుంచి. అలాగే ఇది పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.